వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. అయితే టీడీపీ పార్టీ మాత్రం 160 స్థానాలు గెలుస్తాననింది. మరి గత ఎన్నికలు ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం, ప్రస్తుత ఎన్నికలు పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు మొదటిసారి పోటీ చేసినప్పుడు 60 స్థానాలకు పైగా గెలుచుకొని షెబ్బాస్ అనిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రెండోసారి పోటీ చేసినప్పుడు ఎవరు ఊహించిన సీట్లు 151 సీట్లతో అధికారాన్ని చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది, ఖచ్చితంగా జనాల్లో ఉంది, ఇది ప్రజాదరణ పార్టీ అని నిరూపించుకున్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఓడిపోయినప్పటికీ 67 స్థానాలు వచ్చినప్పటికీ స్వల్ప మెజార్టీ, అంటే దాదాపు 0.5% ఓట్లతో ఓడిపోయాడు. అంటే అప్పటికి కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఉంది. ఆ 0.5% ఓట్లతో కూడా ఎందుకు ఓడిపోయాడు, ఏం కథ? మరి గత ఎన్నికల ఫలితాలలో ఈ ఎన్నికల ఫలితాలు ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీ వాళ్ళని మించిన వాళ్ళు లేరు. తమ ఓడిపోతామని తెలిసినా సరే క్యాడర్ నిలబెట్టుకునేందుకు తప్పుడు ప్రచారం అవాస్తవాలు సర్క్యులేట్ చేసి సంతోషపడుతున్నారు. ఇది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే టీడీపీ ఓడిపోతుందని తెలిసినా సరే ఖచ్చితంగా తన క్యాడర్ నిలబెట్టుకోవడానికి 2019 ఎన్నికల్లో భారీ ఓటమి చెవి చూసినప్పటికీ ఖచ్చితంగా మనం గెలుస్తాం, జనసేనతో పొత్తు పెట్టుకుంటాం, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం అని బాగా ఉదరగొట్టు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకేం పరిస్థితి లేదు అని వీళ్ళ తప్పుడు ప్రచారాలు చేశారు. అంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోయినంతోనే వైఎస్ఆర్సీపీ అంతరించిపోతుంది అన్నారు. మరి 23 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీలో చేరిన జగన్మోహన్ రెడ్డి గారు అధైర్యపడకుండా 151 సీట్లతో గెలిపించుకున్నాడు. మరి అదే టీడీపీ పార్టీ 123 మంది ఉన్నా కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రచారాస్త్రాలు బలంగా ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఛానల్ ఉంది. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ చావు తప్పి కనులుట్టబోయిన తీరును ఫలితాలు సాధించిన టీడీపీ ఇప్పుడు వరల్డ్ కప్ కొట్టబోతున్న రీతిలో బిల్డప్లు ఇస్తుందని చెప్పి బాగా సర్క్యులేట్ అవుతుంది. అంటే గత 3 ఎన్నికల్లో 2019, 2014, 2009 ఎన్నికలు మనం పరిశీలన చేసినట్లయితే స్వల్ప మెజారిటీతో, స్వల్ప ఓట్లతోనూ స్వల్ప సీట్లతో బయటపడింది. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మాత్రం 160 సీట్లు కొడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లకే పరిమితం అవుతుందని చెప్తున్నారు. మళ్ళీ అంత సీనియర్ టీడీపీ పార్టీకి ఉంటే ఈరోజు బీజేపీ, జనసేన, టీడీపీ ఎందుకు కలిసి పోటీ చేయాల్సి వస్తుంది? మరి ఏమన్నా మా పరిపాలన చూసి మీరు ఓటేయండి అని అడగలుగుతున్నారా? అడగలేకపోతున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా పరిపాలన చూసి, నేను చేసిన మంచిని చూసి ఓటేయండి, లేకుంటే ఓటు వేయకండి అని తేటతెల్లంగా చెప్తున్నాడు. ఈరోజు టీడీపీకి ఆ పరిస్థితి అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకు లేదు అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనధారణ ఉంది, ప్రజాబలం ఉంది, సంక్షేమ బలం ఉంది, అభివృద్ధి బలం ఉంది. ఇవన్నీ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వస్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఉమ్మడి ఏపీలో 2004 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన సీట్లు ఎన్ని అంటే ఉమ్మడి ఏపీ సమైక్య ఏపీలో టీడీపీకి వచ్చిన సీట్లు 2004లో 34 సీట్లు, అదే 2009లో 53 సీట్లు, 2014లో కలిసి అన్ని పార్టీలు కలిసి మోదీ ఉన్నప్పటికీ వచ్చిన సీట్లు 102. అంటే 34, 53, 102 సీట్లు వచ్చాయి. అంటే ఇవి అంకెలు. అంటే ఈ రెండు ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు వచ్చిన సీట్లు, ఉమ్మడి ఏపీలో వచ్చినవి 34. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో 2004లో వచ్చిన సీట్లు 34, 2009లో వచ్చిన సీట్లు కేవలం 53. అంటే ఆవిడ సింగిల్గా వస్తే ఈ పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని? 34, ఒక లెక్కేసుకుంటే 7, 87 సీట్లు వచ్చినాయి. అంటే 2004, 2009 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి ఆ పార్టీకి వచ్చిన సీట్లు 87. అయినా కూడా వాళ్ళు మా బలం ఉంది, మేము గెలుస్తామని చెప్పుకుంటారు. ఎందుకంటే క్యాడర్ నిలబెట్టుకోవడానికి. మరి 2014లో మోదీ వేవ్ ఇచ్చింది, మోదీతో పొత్తు పెట్టుకున్నాడు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు చేస్తానన్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు, కాపులను బీసీల్లో చేరుస్తానన్నాడు, కాపులకు పెద్దపీట వేస్తున్నాడు, కాపు సామాజిక వర్గం పనిచేస్తానన్నాడు. మరి ఇంత అన్ని హామీలు ఇచ్చి ఇంత చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ పొత్తు పెట్టుకుంది, జనసేన పొత్తు పెట్టుకుంది, అయినా కూడా వచ్చిన సీట్లు 102. అంటే ఈ 102 కూడా 1000 ఓట్లతోనూ, 500 ఓట్లతోనూ, 2000 ఓట్లతోనూ, 3000 ఓట్లతో గెలిచిన సీట్లు 30 నుంచి 40 సీట్లు ఉంటాయి. అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 0.5%తో అధికారాన్ని కోల్పోయింది. ఆ రోజు రుణమాఫీ చెప్పలేదు, అమ్మఒడి చెప్పలేదు, జగనన్న విద్యా దీవెన చెప్పలేదు, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ హామీలు ఇచ్చి నెరవేర్చుకోలేదు. మరి అయినా కూడా టీడీపీ పార్టీ బలంగా ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ అదే విషయానికి 2019లో మనం చూసుకున్నట్లయితే 2019లో 23 సీట్లకే పరిమితమైంది. ట్రాక్ రికార్డు ఉన్న టీడీపీ 2024లో 160. అంటే 2014లో 34, 2009లో 53, 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న 102, 2019లో ఒంటరిగా వచ్చి 23 సీట్లకి పరిమితమైన టీడీపీ వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు సాధిస్తుందంట. ఏ రోజు 175 సీట్లకు ఈ ఏపీలో రాజశేఖర రెడ్డికి కూడా శాబ్దం కానీ
ట్రాక్ రికార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. రాజశేఖర రెడ్డి కూడా ఇంత చేత కాలేదు, ఇన్ని సీట్లు గెలుచుకోలేకపోయాడు, ఇంత ప్రజాదరణ తెచ్చుకోలేకపోయాడు. అంటే అది రాజశేఖర రెడ్డి గారు బలం అనొచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనొచ్చు, వాట్ ఎవర్ బీబీ ఏదైనా సరే రాజశేఖర రెడ్డికి కూడా చేత కానీ ట్రాక్ రికార్డుని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోగలిగాడు. రాజశేఖర రెడ్డి గారు చేత కానీ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రను తిరిగి రాశాడు. దాదాపు 50% ఓట్లకు పైగా ఒక పార్టీకి వచ్చింది మన ఏపీ ఏర్పడినప్పటి నుంచి 2019 ఎన్నికల్లో. అది రాజశేఖర రెడ్డికి కూడా చేతగాలేదు అంతా. అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పడిపోయిన కాంగ్రెస్ పార్టీని 2 సార్లు నిలబెట్టగలిగాడు. మరి రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ చరిత్రను తిరిగి రాసి 151 సీట్లను తెచ్చుకున్నాడు. మరి 151 సీట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 15 సీట్లకే పరిమితం అవుతుందంటే ఎంత మాత్రం నిజం? అంటే ఖచ్చితంగా వీళ్ళు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తారు తప్ప అందుకు మించి లేదు. అంటే ఇప్పటి వరకు 3 పార్టీలకు పొత్తుల సీట్లు షేరింగ్ ఇంకా జరగలేదు. అంటే ఈ 3 పార్టీలకు ఇంకా ఇప్పటికిప్పుడు అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికి కూడా 170 నియోజకవర్గాలు ప్రకటించిన పాపాన పోలేదు. ఇటు చూస్తే చంద్రబాబు సభలకు రెస్పాన్స్ నిల్లు. చిలుకూరుపేట సభపై భారీ అంచనాలు పెట్టుకున్న అధికార తుస్సుమంది. ప్రధాని మోదీ జగన్పై గట్టిగా విమర్శలు చేస్తారని, చంద్రబాబును గెలిపించమని చెప్తారని ఆశించారు. అది జరగలేదు. ఇది ఇంత దారుణమైన పరిస్థితుల్లో 160 సీట్లు వస్తాయని ఎలా భ్రమపడుతున్నారో వారికి ఎవరికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించమని, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని, చంద్రబాబును గెలిపించమని నరేంద్ర మోదీ ఒక్క మాట అంటే ఒక్క మాట లేదు. అయినా కూడా వీళ్ళకు 160 సీట్లు వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ప్రసంగిస్తున్న సభలో నరేంద్ర మోదీ గారికి సన్మానం చేయమని అక్కడ ఉన్న యాంకర్ చెప్తే నరేంద్ర మోదీ గారికి సన్మానం చేయరు. అక్కడ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతుంటే మైక్ పని చేయదు. అంటే ఈ డొల్లతనం అంతా మనకి తేడతెల్లంగా కనిపిస్తుంది. అయినప్పటికీ నరేంద్ర మోదీ గారు ఒక్క మాట అంటే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పలేదు. అంటే ఆయన ఏమన్నారు, ఎన్డీఏ కూటమిని గెలిపించండి అన్నాడు. ఇక్కడ ఎన్డీఏ కూటమే లేదు, మరి బీజేపీ బలంగానే లేదు. అంటే కేవలం పొత్తులో భాగంగా ఆయన వచ్చాడు కానీ అంతకు మించి లేదు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది భారీ మెజారిటీతో అని చెప్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో వీళ్ళు చెప్తున్నవన్నీ పార్టీ క్యాడర్ని కాపాడుకోవడానికి, నారా లోకేష్ నాయకత్వాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప అంతకు మించి లేదని మనకు తేటతెల్లమవుతుంది. మరి ఏదేమైనప్పటికీ వీళ్ళు 160 సీట్లు వస్తాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లకే పరిమితం అవుతుందని ఎంత చెప్పినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పటి వరకు ప్రస్తుత ఏపీలో టీడీపీ పార్టీ 60 నుంచి 65 స్థానాలు ఇప్పటి వరకు, ఒక ఎమ్మెల్యే 60 స్థానాలు ఇప్పటి వరకు గెలిచిన పాపాన్ని పోలేదు. అంటే ఆ 60 సీట్లు పదిలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. అంటే మిగిలిన సీట్లు ఎన్ని కావాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే 28-29 స్థానాలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు ఢీకొనలేడు. అంటే ఇంకో 30 స్థానాలు, అంటే 60 సీట్లలో పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకో 30 స్థానాల్లో గెలుచుకుంటే కనుక ఇంక ఇబ్బంది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇట్లాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 160 సీట్లకు పరిమితం అవుతుందంటూ టీడీపీ చెప్తుంది. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి 100% గెలుస్తాం, 170 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు నిలబెడతాం, అన్ని సీట్లు గెలిచి తీరుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వీళ్ళు క్యాడర్ని కాపాడుకోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరి టీడీపీ చేస్తున్న వితండవాదాన్ని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.